ఈ పిల్లాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్ మై డియర్ లంగూర్ కంపెనీ. ఇప్పుడు మీరు ఆ పిల్లవాడిని తీసుకొని మీరందరూ కిందికి రండి. నిజంగా అద్భుతం మాదారిలాల్. ఇప్పుడు మన లంగూరుంట కిడ్నాప్ చేయడానికి సిద్ధంగా ఉంది కదా. ఊర్లో ఉన్న డబ్బుండ పిల్లలందరినీ తీసుకొచ్చి మన దగ్గరికి వదిలేస్తారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలు ఏమైపోయారా అనేది అసలు ఏవీ అర్థం కాదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నా లంగూర్ కంపెనీ అదరగొట్ అయిపోతోంది. చాక్లెట్లు ఏమి ఇప్పుడొద్దు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎవరైనా కాపాడండి, కాపాడండి, మా పిల్లని తీసుకెళ్తున్నాడు. అరే మంకీ పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరైనా పోలీస్ కి ఫోన్ చేయండి. మంకీ గ్యాంగ్ నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరే ఎలాగైనా కాపాడాలి. అసలు మీరు దిగులు పడద్దులే. లడ్డు సింగు పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. చూసుకోండి ఏం చేస్తాను. గాల్లో అలా ఎగురుతూ ఎక్కడికి వెళ్తున్నారు సార్? అయిపోయింది. శివ, కొన్ని కోతులు చిన్న పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయింది. త్వరగా రా. లడ్డు సింగ్ సార్, మీరు దిగులు పడొద్దు, నేను వచ్చేస్తున్నాను. రేవా, నువ్వు కొంచెం త్వరగా జంగల్ దగ్గరికి వెళ్ళు. అది యుడి, ఆ కోతి గుంపు చిన్న పిల్లోని ఎత్తుకుపోయిందంట. త్వరగా రండి. అరే ఎవడబ్బా వాడు? వాడు మన వెనకాలే వస్తున్నాడు. ఈయనకి మనం ఏంటో చూపించాలే. ఆగండి, అక్కడ ఒక ట్రాప్ ఉంది. ఏంటి సార్? అయిపోయాం సార్. నా పిల్లాడు దొరికాడు, నా పిల్లాడు దొరికాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. నువ్వు సమయానికి రాకన్నా ఉనింటే ఆ మంకీస్ నా పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఏం చేసుంటాయో ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు అంకుల్. నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలా ఉంది? మనం ఫస్ట్ చేసిన ప్లానే చాలా బాగా వర్కౌట్ అయింది కదా. మన మీద ఎవరికి కొంచెం కూడా అనుమానం రాలేదు.
సరే నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? తర్వాత ప్లాన్ లో ఈ మదరిల్లాలో టాలెంట్ ఏంటో బయటపడుతుంది. వేదా సిటీలో డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందుగా మనము కరీబ్ దాస్ పిల్లవాడిని కిడ్నాప్ చేయబోతున్నాం. కానీ బాస్, మనం కరీబ్ దాస్ పిల్లాన్ని కిడ్నాప్ చేస్తే మనకి ఏం వస్తుంది? అసలు పేరే బాలేదు బాస్. ఇక ఎవరైనా డబ్బున్నోడిని చూడండి. మూర్ఖుడా, అతని పేరు విని తక్కువ అంచనా వేయకు. ఈ వేదా సిటీలో బాగా డబ్బులున్నాడు వాడే. వేదా సిటీలో అందరికన్నా డబ్బులు ఉన్నవాడు. మనం గనక వాళ్ళ పిల్లవాడిని కిడ్నాప్ చేశామంటే తర్వాత మనకు తను కోట్లలో డబ్బు ఇస్తాడు. ముందు దీన్ని సక్సెస్ చేశామంటే ఒక్కొక్కరిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజేసేయచ్చు. లడ్డు సింగ్ సార్, సంబంధమే లేకుండా ఆ కోతి గుంపు ఎలా సిటీలోకి వచ్చుంటుంది? కోతి తినడానికి ఏదైనా దొంగిలించిందంటే న్యాయం ఉంది. పిల్లల్ని ఎత్తుకుపోవడం వెండో ఇదే మొదటిసారి. ఎందుకు ఇలా జరుగుతుందో చెక్ చేసి చూడొచ్చు కదా. శివ, అసలు ఏం చెప్పు. అప్పుడప్పుడు మన అడవుల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కబురు పెట్టాను కూడా. అంతేకాదు వాళ్ళు వీటి మీద చర్యలు తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. లడ్డు సింగ్ సార్, నన్ను కాపాడండి. కోతలు మా అబ్బాయిని ఎత్తుకుపోయాయి. వాడిని కాపాడండి అయ్యగారు. ఏంటి? ఎప్పుడు? ఎలా? ఏమని చెప్పమంటారు? నా పేరు గరీబ్ దాస్ అండి. నాకు డబ్బుకి లోటు లేదండి. నేను చేసే పనికి ప్రతిరోజు నాకు లక్షల్లో డబ్బు వస్తుంది. నిన్న మా అబ్బాయి గార్డెన్ లో ఆడుకుంటూ ఉన్నాడండి. అయ్యా అయ్యా, ఈ పిల్లవాడిని మంకీస్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయ్యా. మా అబ్బాయి నా బాబు ఎక్కడా? మీరేం చేస్తారో తెలీదు. నాకు నా బాబు కావాలి. మీ అబ్బాయికి ఏం కాకూడదనుకున్నారంటే 5 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి. 5 కోట్లు తీసుకుని ఈ కోతులు ఏం చేస్తాయి? మీ అబ్బాయి మీకు కావాలా వద్దా? ఏంటిది తెలివైన కోతులా ఉంది. ఇచ్చేయండి. అది ఏం అడిగినా ఇచ్చేయండి. నాకు నా బాబు కావాలి అంతే. వచ్చేసాడు. మన బాబు వచ్చేసాడు. ఏడో మాకమ్మా. లడ్డు సింగ్ గారు, మా అబ్బాయి తిరిగి వచ్చేసాడు. కానీ నేను సంపాదించిన 5 కోట్లు పోయాయి అయ్యగారు. మీరే ఎలాగైనా నా 5 కోట్లు మళ్ళీ నాకు దక్కేటట్టు చెయ్యాలి. లేదంటే నేను చాలా కష్టపడతాను. దిగులు పడకండి, నేను మీకు మీ డబ్బుని తిరిగి తెచ్చేస్తాను. కోతి ఎలా ఇలా చేస్తుంది? ఎవరో కోతుల్ని బాగా ట్రైన్ చేశారు. అవి పిల్లల్ని ఎత్తుకుపోయి డబ్బుల్ని వసూలు చేస్తున్నాయి. అలా చేయించేది ఎవరో ముందు తెలుసుకోవాలి. సార్, నాకెందుకో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు సార్. ఏదో జరగబోతోందని మాత్రం నాకు తెలుస్తోంది. నోరు మూసుకోవయ్యా. నీకు ఎప్పుడు చూసినా దేంట్లోనైనా అనుమానమే. మనం ఎలాంటి వేషాలు వేయకపోతే దాని గురించి ఎలా తెలుసుకోగలం? మీరు ఏం చెప్పినా సరే సార్, నేను మిమ్మల్ని క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటాను. ఏయ్, అలా చూడండి ఎంత పెద్ద కోత. ఆ కోతికి మనం ఎవరినది చూపించాల్సిందే. ఇంత పెద్ద కోతి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్లిపోతుంది. పదండి. రండి, రండి, త్వరగా రండి, పోతున్నాం. ఆ కోతికి బుద్ధి చెప్పాలండి. వాళ్ళు కోత అనుకుని కొడుతున్నారా లేక లడ్డు సింగ్ గారని తెలిసే కొడుతున్నారా? ఏంటిది చాలా వెరైటీగా ఉంది. తప్పకుండా ఇది కోతయ్య సమస్య లేదు. త్వరగా వెళ్ళిపో కాసేపులో. ఒకవేళ అవి ఏలియన్స్ కోతులు అయ్యి ఉండొచ్చేమో. పిల్లల్ని ఎత్తుకెళ్లి డబ్బులు సంపాదిస్తున్నాయి అనుకుంటాను. వీడు కూడా ఎప్పుడు ఏలియన్స్ అంటూ భయపడుతూనే ఉంటాడు. ఏమో అలాగే ప్లానెట్ కూడా తీసుకువెళ్తాయి. యూడి, చేతిలో ఉన్న పరోటాని ముందు తిని తర్వాత మిగతావన్నీ ఆలోచించుకుందాం. ఆ కోతిని ఎవరో చాలా బాగా ట్రైన్ చేశారు. కానీ వాళ్ళెవరో మనం ఎలా కనిపెడతాం?
ఇదంతా ఒక గొప్ప విషయమే కాదు. మీకు ఒక విషయం తెలుసా? ఇలాగే మా గ్రామంలో కూడా పిల్లలందరినీ తీసుకెళ్లిపోతూ ఉన్నారు. కిడ్నాపర్ మన గ్రామంలో ఉండే పిల్లల్ని తీసుకుని డబ్బులు సంపాదించేవాడు. ఆ తర్వాత నేను నా బుర్రని పాడు చేసి బాగా అనుకున్నాను. అప్పుడు ఇలా చూడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు, నేను చెప్తాను. నువ్వేం చేస్తుంటావంటే డబ్బున్న పిల్లవాడిలా వేషం వేసుకుని గ్రామంలో తిరుగుంటావు కదా. ఆ రోజు కిడ్నాపర్స్ నిన్ను చూసుంటారు, వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేస్తుంటారు. అలాగే నేను అడవికి తీసుకెళ్ళుంటారు. అక్కడికి వెళ్ళగానే నీ బలం వాళ్ళకి చూపించి ఉంటావు, వాళ్ళ తాట తీసుంటావు. వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పుంటావు. వాళ్ళు నిన్ను చూడగానే సారీ అని ఎక్కేడ్చుంటారు. కరెక్టేనా? చెప్పు. అవునవును, చూసినట్టుగా చెప్తున్నావు. శివ, రేవా, మీరిద్దరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? మీరు ఆ విషయం నమ్మలేదా ఏమిటి? కాదు అది నాకు నీ మీద నమ్మకం ఉంది. తెలుసో తెలియకో నువ్వు నాకు ఒక మంచి ఐడియానిచ్చావు. ఇలాగే నువ్వు చేస్తూ ఉండు. శివ, నువ్వు తాతయ్య ఎందుకు ధనవంతుల్లా వేషం వేసుకోకూడదు? మనం వేసే వాళ్ళలో దొంగలు ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఎస్ రేవా, ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. ఈ ప్లాన్ లో మనం మన లడ్డు సింగర్ ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. ఓకేనా? లడ్డు సింగ్ సార్, మీరు పైన ఏం చేస్తున్నారు? కిందకి దిగి రండి. పేడారాం అంకుల్, లడ్డు సింగ్ గారికి అసలు ఏమైంది? ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? శివా, ఇది సారేసిన ప్లాన్ యొక్క సైడ్ ఎఫెక్ట్. ఆయన కోతి వేషం వేసుకుని కోతులను పట్టుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్లారు. ఆ కోతుల గుంపులోకి వెళ్లి తను కూడా ఒక కోతిలా మారాలనుకున్నారు. కానీ కోతులు ఈయన పసిగట్టేశాయి. ఈయన తాట తీసాయి తెలుసా? అప్పటి నుంచి ఈయన కోతిగానే మారిపోయారు శివా. ఉదయం నుంచి అరటిపళ్ళు ఇచ్చి చాలా టైర్డ్ అయిపోయారు శివా. ఓకే, ముందు ఇన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. తర్వాత ఊర్లో ప్రజలందరికీ నేను చెప్పింది అలాగే చెప్పండి. ఈ ఊర్లో ఒక పెద్ద కోటీశ్వరుడు అమ్యూస్మెంట్ పార్క్ కట్టడం కోసం తన మడవడితో వచ్చాడని చెప్పండి. తాతయ్య, వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. వాళ్ళు అసలు మిస్ అవ్వకూడదు. మనం కరెక్ట్ గా యాక్ట్ చేయాలి. కానీ నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. మన అమ్యూజ్మెంట్ పార్కు ఇక్కడే కట్టొచ్చు అనుకుంటాను. ఆయన ఇక్కడ అమేజింగ్ పార్క్ కట్టాలనుకుంటున్నాడా? ఆయన మామూలు కోటీశ్వరుడు కాదు, కొన్ని కోట్లకు అధిపతి. వాళ్ళ మనవన్ని మనం కిడ్నాప్ చేసామనుకోండి, తర్వాత జీవితాంతం మనం ఎవరిని కిడ్నాప్ చేయకుండా ప్రశాంతంగా హాయిగా బతకొచ్చు. తాతయ్య, కాపాడండి, నా మనవడిని ఎవరైనా కాపాడండి. ఆ మంకీ బారి నుంచి నా మనవడిని ఎవరైనా కాపాడండి. చూశారా నేను ఎంత బాగా యాక్ట్ చేశాను? త్వరగా రండి, లేదంటే కోతులు చాలా దూరం వెళ్ళిపోతాయి. లడ్డూ సింగ్, గొడవ చేయకుండా కూర్చో. ఓవర్గా చేసావంటే నా చేతిలో దెబ్బలు తింటావు. జాగ్రత్త. చూసారా, మనం కోటీశ్వరుడు అవ్వాలనుకున్న కళ ఇప్పుడు నెరవేరబోతా ఉంది. మీరంతా సిద్ధంగా ఉండండి. ఈ పిల్లవాడు మీకు కావాలనుకుంటే మీ దగ్గరున్న ఆస్తిపాస్తులని నా పేరు మీద రాయమని చెప్తాను. ఎలా ఉంది నా ప్లాను? వేరే దారి లేకుండా నా పేరు మీద రాయిచ్చేస్తాడు. అంకుల్, పొద్దున పూట వచ్చే కళలు పంచేయమంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు పొద్దున పూటే పెద్ద పెద్ద కళలు కంటున్నారు. అవి నిజమవ్వవు కదా. ఏంటి ఈ పిల్లడు భయపడకుండా పొగరుగా మాట్లాడుతున్నాడు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లోడు ఎక్కడి నుండి వచ్చాడు? అయితే నువ్వు ప్లాన్ చేసి నన్ను ఎదవం చేసావా? చెప్పు. అంకుల్, ఒక మోసగాడిని మోసం చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మీరేమనుకున్నారు? కోతుల గుంపుతో పిల్లల్ని కిడ్నాప్ చేయొచ్చు అనుకున్నారు. అప్పుడే కదా ఎవరికి ఏ డౌట్ రాదు. కానీ మీరు వేసిన ప్లాన్ అంతా వేస్ట్ కదా అంకుల్. రండి రండి.
ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఆ శివాన్ని ముగించేయండి. వెంటనే మీ మంకీస్ తో చెప్పి శివాతో ఫైట్ చేయమని చెప్పండి. నా మంకీస్ కి ఫైట్ చేయడం రాదే. నేను పిల్లల్ని కిడ్నాప్ చేయడం మాత్రమే ట్రైనింగ్ ఇచ్చాను, నిజంగా ఫైట్ చేయడం కోసం కాదు. అంటే మీరు దెబ్బలకి సిద్ధంగా ఉండండి. అటువైపు చూడండి. అందరూ రండి, దాక్కుందాం. ఆ కోతులు మన వెనకాలే వస్తున్నాయి. కాపాడండి, కాపాడండి. చూసావా, మన మంకీస్ ఆ పిల్లల్ని ఉతికి ఆరేస్తానే అనుకుంటా. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. అరే ఏంటి మన కోతులండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటూ నుంచునుంది. ఒకవేళ ఈ పిల్లలు మన కోతులను కూడా చితక బాధేసి ఉంటారు. లేదంకుల్, ఎవరు ఎవరిని కొట్టలేదు. పాపం ఇవి ఆకలితో ఉన్నాయి. ఉన్న అరటిపళ్ళన్నీ తినేసాయి. సార్ మీరు కూడానా సార్? శివా, నువ్వు నా మనసుని కొట్టుండొచ్చు, కానీ ఈ మదరిలాలను మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. నన్ను తక్కువ అంచనా వేయకు, నన్ను ఓడించు చూద్దాం. పేడారాం అంకుల్, లడ్డు సింగ్ గారు ఈరోజు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసే పని మీరు చేయండి, బాగుంటుంది. ఇంకా కోతుల్ని అడవిలో స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఇంకా మన సార్ని ఆయన వైఫ్ ని పట్టుకొని జైల్లో వేసేయండి, వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఉంటారు. మదారీలాల్, నీ పని అయిపోయింది. నీ విన్యాసాలన్నీ కూడా జైల్లో చూపించు. మై డియర్ లంగూర్ కంపెనీ, వెళ్ళండి, అందరూ ప్రశాంతంగా బతకండి. సార్ ఆగండి, మన స్టేషన్కి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళకూడదు సార్.